విజయనగరం జిల్లా హోస్పేట్ నగరసభ యంత్రాంగం ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. నగరంలోని హంపి రోడ్డులోని అనంతశయన గుడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణంలో భాగంగా 1/2 కిలోమీటర్ మేర రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. నగరసభ కమిషనర్ శివకుమార్, భూ సర్వే అధికారులు మరియు పోలీసు అధికారులను మోహరించి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. 2 జేసీబీ యంత్రాలను తీసుకువచ్చిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో చేరారు. 1/2 కిలోమీటర్ పొడవైన రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియను 80 అడుగుల మేర రోడ్డు విస్తరణకు చేపట్టారు. నగరసభ కమిషనర్ శివకుమార్ మాట్లాడుతూ, రోడ్డును ఆక్రమించి నగరసభ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నామని, నివాసితులు తమ అక్రమ ఇళ్లను ఖాళీ చేయడానికి నవంబర్ 1 వరకు గడువు ఇచ్చామని చెప్పారు. గడువులోపు ఇళ్లను ఖాళీ చేయనందున నగరసభ సిబ్బంది ఇళ్లను తొలగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. రోడ్డు మధ్యలో నుండి కుడి ఎడమ వైపులా 12 మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, 50కి పైగా అక్రమ ఇళ్లను తొలగిస్తున్నామని ఆయన అన్నారు. ನಮಸ್ಕಾರ. ಎರಡು ಶಿವಕುಮಾರ್ ಅಂತೇಳಿ CMC ಕಮಿಷನರ್ ಹೊಸಪೇಟೆ. ಈ ಅನಶಯನ ಗುಡಿ ರೈಲ್ವೆ ಮೇಲ್ಸುತ್ತು ನಿರ್ಮಾಣ ಕಾಮಗಾರಿ ಸಂಬಂಧಪಟ್ಟಂಗೆ ಟೋಟಲ್ 52 ಮನೆಗಳನ್ನ ನಾವು ಡಿಮಾರ್ಕೇಶನ್ ಮಾಡಿದ್ವಿ. ಅಂದ್ರೆ ಸರ್ಕಾರ ರಸ್ತೆ ಜಾಗವನ್ನು ಯಾರು ಒತ್ತುವರಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅದನ್ನ ಡಿಮಾರ್ಕೇಶನ್ ಮಾಡಿ ಈಗಾಗಲೇ AC ಅವರ ಮುಖಾಂತರ ನೋಟಿಸ್ ಅನ್ನು ಜಾರಿಗೊಳಿಸಲಾಗಿತ್ತು. ಜಾರಿಗೊಳಿಸಿ ತದನಂತರ 3 ತಿಂಗಳ ಕಾಲಾವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ನಿಯರ್ಲಿ 1-2 3 ತಿಂಗಳ ಕಾಲಾವಕಾಶ ಕೊಟ್ಟು ನಂತರ ಮಾನ್ಯ ಶಾಸಕರ ನಿರಂತರ ಸಭೆಗಳನ್ನು ಮಾಡಿ ಜನರ ಮನವೊಲಿಸುವ ಮುಖಾಂತರ ಸ್ವಯಂ ಪ್ರೇರಿತವಾಗಿ ಈ ಕಟ್ಟಡಗಳನ್ನು ತೆರವುಗೊಳಿಸಲಿಕ್ಕೆ ಇದನ್ನು ನಾವು ಕಾರ್ಯಾಚರಣೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ವಿ. ಸುಮಾರು 52 ಮನೆಗಳು ಈಗ ನಾವು ತೆರವು ಕಾರ್ಯಾಚರಣೆಯಲ್ಲಿ ಈಗ ಭಾಗಶಃ ಮನೆಗಳನ್ನು ತೆರವುಗೊಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ.